హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలన్నా, మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా మనకి సబ్జెక్ట్ మీద ఎంత అవగాహన అవసరమో దానితో పాటు ఆ సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడే మనము సులభంగా అంటే ఈజీగా మార్కులు అనేది తెచ్చుకోగలుగుతాము. ఈ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎన్సిఆర్టీ సిలబస్, న్యూ సిలబస్ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి యూనిట్ వైజ్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం ఎకనామిక్స్ సబ్జెక్ట్ అనేది తెలుసుకుందాం. ఎకనామిక్స్ సబ్జెక్ట్ బ్లూ ప్రింట్, ఎకనామిక్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఈ బ్లూ ప్రింట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. దీని ప్రకారంగా చదివినట్లయితే అనుకున్నటువంటి మార్కులు తెచ్చుకోగలగచ్చు ఈజీగా. ఎలా ఉంది మనకి ఏ యూనిట్లకి ఎలా మార్క్స్ ఇస్తున్నాడు, క్వశ్చన్స్ ఇస్తున్నాడు అని అంటే, ఫస్ట్ 1 మార్క్స్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 10 యూనిట్స్ ఉంటే మనకి 10 యూనిట్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఒక 4th యూనిట్ కాకుండా మిగిలిన అన్ని యూనిట్ల నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది అన్ని యూనిట్ల నుంచి అని కాకుండా ఓన్లీ 5 యూనిట్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అది 2nd యూనిట్ నుంచి ఒక క్వశ్చన్, 4th యూనిట్ నుంచి ఒక క్వశ్చన్, 6th యూనిట్ నుంచి ఒక క్వశ్చన్, 8th యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అండ్ 9th యూనిట్ నుంచి ఒక క్వశ్చన్. ఇలా మనకి ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కులకి వెయిటేజ్ ఇచ్చాడు, ఏ యూనిట్ నుంచి అనేది ఆ వెయిటేజ్ని దృష్టిలో పెట్టుకొని మనం మీరు కనుక చదువుకున్నట్లయితే చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది మన ఛానల్లో. థ్యాంక్ యూ.